హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసి 5:30 5:40 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి నమాజ్ అయితే చేసేసుకొని ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంకా లంచ్కి అయితే ఈరోజు పొటాటో కర్రీ చేయాలని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఒక పక్క మిల్క్ అయితే బాయిల్ అవుతుంది. నెక్స్ట్ రైస్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ పొటాటో అయితే బాయిల్ అవ్వాలని ఇంకా దాని లిడ్ అయితే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 5 to 10 minutes అయితే అవుతుంది. ఆ లోపు మనం కర్రీకి యూజ్ అయ్యేవన్నీ కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్, టొమాటోస్ అన్నీ. ఇక్కడైతే ఫస్ట్ ఆనియన్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం రెడీగా పెట్టేసుకుంటే మన కర్రీ అయితే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టొమాటోస్ అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కర్రీస్లో మీరు టొమాటోస్ ఎక్కువ వేస్తారా తక్కువ వేస్తారా ఫ్రెండ్స్? నేనైతే ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్ కర్రీస్లో టొమాటోస్. ఇంకా ఆనియన్స్, టొమాటోస్ అయితే అన్నీ కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్, కర్రీ లీవ్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తాం ఫ్రెండ్స్ కొంచెం. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న టొమాటోస్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అందులో కొంచెం హల్దీ పౌడర్, సాల్ట్ వేసి అయితే మిక్స్ చేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. క్లోజ్ చేసేసుకొని ఇంకా ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇందులో బాయిల్ అయిన పొటాటోస్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ టొమాటోస్ అయితే బాగా ఇవైపోయినాయి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే పొటాటోస్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. పొటాటోస్ వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత కొన్ని వాటర్ అయితే వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత కొంచెం కొరియాండర్ అయితే వేసి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 to 10 minutes అయితే మనం సిమ్లో అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా పెద్ద బాబు అయితే ఇప్పుడే లేచాడు ఫ్రెండ్స్. లేచి వచ్చి ఇంకా హాల్లో అయితే కూర్చున్నాడు ఫ్రెండ్స్ సోఫా మీద. ఇప్పుడైతే ఒక 5 to 10 minutes అలానే కూర్చొని ఉంటాడు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా చిన్న బాబు అయితే ఇంకా ఫుల్ నిద్రపోతున్నాడు. వీళ్ళు లేసే లోపల 7:48 అవుతుంది ఫ్రెండ్స్. మా పెద్ద బాబు బస్ కూడా వచ్చేస్తుంది ఆ టైంకి. ఇంకా నెక్స్ట్ అయితే నేను కిచెన్లోకి అయితే వచ్చేస్తున్నాను నా పని నేను చేసుకోవడానికి. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్లోకి చపాతీ అయితే చేశాను ఫ్రెండ్స్ ఈరోజు పిల్లలకి. చపాతీ, పొటాటో కర్రీ. నెక్స్ట్ ఇక్కడ లంచ్ అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలకి బాక్స్లో. నెక్స్ట్ మా పెద్ద బాబుకి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. చపాతీ, పొటాటో కర్రీ. అవి తీసుకెళ్ళి మళ్ళీ తినబెట్టాలి ఫ్రెండ్స్. తినమంటే అస్సలే తినడు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎక్స్ప్రెషన్స్.
వద్దంటున్నాడు ఫ్రెండ్స్ కర్రీ చపాతీ. అస్సలు అలవాట్లేదు ఫ్రెండ్స్ చపాతీ కర్రీ తినడం. చపాతీ మిల్క్ అయితే వేసుకొని అయితే బాగా ఎన్ని చపాతీస్ అయినా తింటాడు ఫ్రెండ్స్. ఇట్లా చపాతీ కర్రీస్ తినాలంటే ఇంకా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మా పిల్లలకి. వద్దు కారం ఉంది అని చూడండి ఫ్రెండ్స్ ఎక్స్ప్రెషన్స్ తీసేస్తున్నాడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇంకా బస్ అయితే వచ్చింది. ఇంకా స్టార్ట్ అవుతున్నాడు ఫ్రెండ్స్ బస్ ఎక్కడానికి. ఇక్కడైతే బ్యాగ్ వెయిట్ ఉందని చెప్పి నన్ను తీసుకోమన్నాడు ఫ్రెండ్స్. నేను తీసుకుంటుంటే పాపం తలకి లంచ్ బ్యాగ్ అయితే తగిలింది ఫ్రెండ్స్. ఫుల్ ఏడుస్తున్నాడు ఫ్రెండ్స్. లంచ్ బ్యాగ్ అయితే గట్టిగా తగిలిందంట ఫ్రెండ్స్. బస్సు అయితే కరెక్ట్ ఎగ్జాక్ట్ టైమింగ్కి 7:50 అంటే 7:50కి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఒక 5 minutes కూడా ఆగదు ఫ్రెండ్స్ వచ్చి. ఎగ్జాక్ట్ టైంకి మనం కిందికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్, లేదంటే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ బస్సు. ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బస్సు అయితే ఎక్కేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ మా చిన్న బాబు కూడా రెడీ అయిపోయి వెళ్తున్నాడు ఫ్రెండ్స్. బాయ్ చెప్తున్నాడు ఫ్రెండ్స్. మా చిన్న బాబుకి అయితే బస్సు అయితే కాదు ఫ్రెండ్స్. మా పెద్ద బాబు వేరే స్కూలు, ఈ చిన్న బాబు వేరే స్కూలు. బాబుకి అయితే చిన్న బాబుకి నేనే పికప్ చేయాలి, డ్రాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే స్టార్ట్ అయ్యాము స్కూల్కి వెళ్ళడానికైతే. దిగుతున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఎంత హ్యాపీగా వెళ్తాడో స్కూల్కి అయితే. అస్సలు వీడియో తీస్తున్నానని వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.